నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో పలు ప్రాజెక్టులు అనేవి కదలికి వచ్చింది. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటుగా నూతనంగా ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరు వరకు వయా కుప్పం మార్గంలో సింగిల్ లైన్ ఉంటే దాన్ని డబుల్ లైన్గా చేయాలని ఈ యొక్క ప్రతిపాదనలకు రెడీ అయినాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పలు ప్రాజెక్టుల్లో కదలికొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏళ్ల తరబడి మూలన పడినటువంటి ప్రాజెక్టులకు వాటికి కూడా మోక్షం కలిగింది. ఈ క్రమంలోనే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలు రైల్వే ప్రాజెక్టులకు తాజాగా కదలికొచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కలెక్టర్లకు కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. కొత్త రైల్వే లైన్లతో పాటు డబ్లింగ్ పనుల కోసం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలు సమస్యలను ఈ యొక్క జిల్లాల ప్రజలు తీసుకెళ్లారు. చిత్తూరు, తిరుపతి కలెక్టర్ల సమక్షంలో బెంగళూరు వయా తిరుపతి మీదుగా ఒక రైల్వే డబుల్ లైన్ సిద్ధం చేయాలని ప్రతిపాదనలు అయితే కోరడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే తిరుపతి, బెంగళూరు వయా కుప్పం మీదుగా మరో లైను నిర్మాణానికైతే ప్రతిపాదించడం అయితే జరిగింది. ప్రస్తుతం తిరుపతి, బెంగళూరు వయా కుప్పం మీదుగా ఒక రైల్వే లైన్ ఉంది. దీంతో రైళ్ల నిరీక్షణ కోసం సమయం పెరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి, బెంగళూరు వయా కుప్పం రైల్వే లైన్ డబ్లింగ్ చేయాలని చిత్తూరు కలెక్టర్ చంద్రబాబును అయితే కోరారు. అలాగే బంగారుపేట, జోలార్పేట మార్గంలో 3-4 లైన్ల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలన్నారు. తిరుపతి, బెంగళూరు వయా కుప్పం రైల్వే లైన్ డబ్లింగ్ పనులు గత ఏళ్లుగా ఉన్నాయి, మిగిలిపోయటనే. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు ఈ ప్రాంతాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. తిరుపతి, బెంగళూరు వయా కుప్పం మార్గం సింగిల్ లైన్గా ఉండడం వలన పలు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుంది. అట్లనే రద్దీ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. డబ్లింగ్ జరిగితే రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగి ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే ఈ మార్గంలో ప్రయాణికులు రైళ్లతో పాటు సరుకు రవాణా కూడా ఎక్కువ ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం వాసులు ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలని అయితే కోరుతున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబుకు దీనిపై ప్రతిపాదనలు కూడా చేయడం అయితే జరిగింది. అయితే తిరుపతి, బెంగళూరు కుప్పం మార్గంలో డబ్లింగ్ కోసం అదనపు భూసేకరణ చేయాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకం ఈ విషయంలో. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ యొక్క కార్యరూపం దాల్చడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు మరియు కూటమి ప్రభుత్వ నేతలైతే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క తిరుపతి నుంచి బెంగళూరుకు వయా కుప్పం మీదుగా డబ్లింగ్ పనుల విషయం యొక్క ప్రతిపాదనల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.